2025 జనవరి నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశికి గురువు కేతువు ఇద్దరే బాగున్నారు. మిగతా గ్రహాలు బుధుడు బాగున్నాడు. గురువు కేతువు బుధుడు బాగున్నాడు. అసలు సరిగా చెప్పాలి అంటే సగం మంచి సగం చెడు ఉంటుంది. అందువల్ల ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించి చేయాలి. ఏదైనా కొనుగోలు చేయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి చేయాలి. ఎట్లా ఉందంటే ఒక మాట చెబుతాను. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాగా డబ్బులు ఉన్నాయి, ఇల్లు కొందామంటే సరిగ్గా చాలదు. ఇల్లు కొనడానికి తగినంత డబ్బు లేదు. ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, బంగారం కొన్నాడు అనుకోండి, ఈ బంగారం కొనగానే జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే రోగానికి విపరీతమైన ఖర్చు వస్తుంది. ఈ బంగారం మొత్తం ఖర్చు పెట్టినా కూడా అమ్మినా కూడా చాలనటువంటి పరిస్థితి వస్తుంది. బంగారం కొనేటప్పుడు కొంటాం, దానికి తగిన రసీదుతో కొంటే వెంటనే అమ్మటానికి అవకాశం ఉంటుంది. అదే సరైన షాపులో బంగారం కొంటే వాడు రసీదు ఇస్తాడు కాబట్టి వాడు బ్యాంక్ అకౌంట్కి వేస్తాడు 10 లక్షల రూపాయలు. అదే బయట విడిగా కొంటే చాలా తక్కువ అడుగుతారు. ఈ బంగారం మంచిగా దొంగదా అని ఆలోచిస్తారు. ఇన్ని సమస్యలు వస్తాయి. మరి నువ్వు బంగారం కొని కూడా ఉపయోగం లేదు. మరి డబ్బన్నా అటు పెట్టుకోవాలి, తగిన ఆస్తి అన్నా కొనుక్కోవాలి. ఆస్తి మీదన డబ్బులు వస్తాయి, తాకట్టు పెడితే మరి బ్యాంకులో వేసుకున్న డబ్బుల్లోనే లోన్ వస్తుంది. బంగారం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంత బంగారం ఎట్లా వచ్చింది, డబ్బులు ఏ రకంగా తెచ్చావు, ఇట్లా వస్తుంది. అదే బ్యాంకులో ఉన్న క్యాష్కి ట్యాక్స్ పడుతుంది కాబట్టి లోన్ తీసుకుంటానికి ఇబ్బంది లేదు. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు బాగా పూర్తిగా ఉన్నాయి. బ్యాంకు లావాదేవీల్లోనే కనుక్కొని ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు పూర్తిగా బాగాలేడు, రాహు పూర్తిగా బాగాలేడు. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే రోగం ఏమిటో తెలియదు కానీ ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఈ రోగం నిర్ధారణ కావడానికి లక్షలు ఖర్చు అవుతాయి. ఈ రోగం నిర్ధారణ కావాలంటే అది పెద్ద జబ్బేం కాదు. ఏ జలుబు, అజీర్తో నిమ్మో, లేకపోతే బీపీ తక్కువ, ఇది సరిచేయటానికి లక్షలు అవుతాయి. ఎవరు కనుక్కోలేరు. విపరీతమైన ఖర్చు అవుతుంది. ఇటువంటి దండగ సమయం కనపడుతోంది. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, గురువు బాగున్నాడు. ఈ 4 గ్రహాలు బాగున్నాయి. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. మరి ఈ శని ఎటువంటి వాడంటే, నువ్వు చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే, నీవు పాపం ద్వారా ఏదైనా డబ్బులు సంపాదించి ఉంటే అది తగలబెట్టి భస్మం చేస్తాడు. నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టినా సరే అది కాలి క్రాకులు కొట్టి స్లాబ్ కూడా కూలిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే పెంకుటిల్లో పూరిల్లో ఇట్లా తగలబడిపోతాయి బిల్డింగులు కట్టుకుంటున్నారు. ఆ బిల్డింగులు కూడా నేల కుంగి అయినా సరే బిల్డింగులు పడిపోతాయి. శని అంత చెడుగా ఉంటాడు. అర్ధాష్టమ శని చివరిలోకి వచ్చాడు శని. ఆ శని వల్ల అష్ట కష్టాలంటారు, 8 రకాల కష్టాలట. ఎట్లా ఉంటుందంటే భార్య గర్భవతిట, వాడికి రోగం వచ్చిందిట. డబ్బులు ఎవరి చేతిలో ఉన్నాయిట, వాడి దగ్గర డబ్బులు రావు. రోగం నయం చేయించుకుంటారు, డబ్బులు లేవు. భార్య ఇంటికి వచ్చేటట్టుగా లేదు. కొడుకు విదేశాల్లో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఏమిటి ప్రయోజనం? నీ రోగం తగ్గటానికి మార్గం లేదు. ఈ రోగం తగ్గటానికి తగినటువంటి డబ్బులు లేవు. ఇట్లా ఇబ్బంది పడటం అన్నీ ఉండి అన్ని రకాలుగా బాధలు పడేటువంటి సమయం. శని జీవితంలో మనం పడ్డ అజాగ్రత్తని మళ్ళీ జీవితంలో పడకుండా జాగ్రత్త పడటానికి మంచి బుద్ధి చెబుతాడు. శని అర్ధాష్టమంలో ఉన్న శని అంత బాధ పెడతాడు. ఒక్క నెలలో కుంభరాశి నుంచి మీనరాశికి మారబోతున్నాడు. 2 నెలల్లో మారుతాడు. ఈ లోపల
ఆయన చేయదలుచుకుని మొత్తం 2 సంవత్సరాల 6 మాసాల్లో ఎవరు చేసిన పాపం వాళ్ళని అనుభవింపజేసేది ఖచ్చితంగా చేస్తాడు. స్వక్షేత్రంలో ఉన్న శని అంత బలం గలవాడు. కాబట్టి ఈ రాశివాడు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏమండి ఇన్ని సంవత్సరాలకి 2 సంవత్సరాలు 6 మాసాలు అన్నారు కదా, 2 సంవత్సరాలు 4 మాసాలు అయిపోయింది. 2 నెలలు ఇంకా నన్ను ఏం చేస్తాడు అనుకోబాకండి. టైము దొరికినప్పుడు ఎవరైనా ఏదైనా చేయగలడు. ఎట్లా ఉంటుందంటే మంచంలో ఉన్న ముసలాడు కూడా ఆ టైంలో లేచి పచ్చడి కూడా తీసుకుని తలకాయ బాలగొడతాడు. మంచంలో పడ్డ ముసలివాడు ఎంతో, ఇప్పుడు శని అంత బలహీనంగా ఉన్నాడు, కానీ మీ నష్టాన్ని మాత్రం తీర్చుతాడు. జీవితంలో చేసిన బుద్ధి తక్కువ పనికి బుద్ధి చెబుతాడు. కాబట్టి ఈ రాశివాడు ముందు గోచార రీత్యా కానీ మీ జన్మలగ్న రీత్యా కానీ ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడం చాలా అవసరం. ఇది చాలా క్రిటికల్ సమయం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. ఈ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని 2 సంవత్సరాల 6 మాసాల నుంచి చాలా నష్ట కష్టాల్లో ఉన్నారు. చివరి టైంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్త చేసుకుంటే జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడాలి. తర్వాత బుధుడు వల్ల వ్యాపారం సాగటానికి బాగా అవకాశం ఉంది. కేతు వల్ల వీరు అందరి దగ్గర మంచి అనిపించుకుంటానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. శుక్రుడు వల్ల వివాహం చేసుకుంటానికి, ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం ఉంది. మరి విదేశాలకు వెళ్ళటానికి గురువు వల్ల బాగుంది. ఇంత మంచిని అర్ధాష్టమంలో శని భ్రష్టు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందు మీ జాతక రీత్యా చూసుకోండి, మీకు అన్ని విధాల శుభంగా జరుగుతుంది. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే, ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు, పాపగ్రహాలు, శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది, శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనపడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు, 2026 కూడా అట్లాగే కనపడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే, మనం డబ్బు సంపాదిస్తున్నాం, సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు. మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాడు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టిన ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రం ఏమవుతుంది? ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది.
అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది, అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడమనుషులు ఉన్నారండి, ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు, చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది, అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే, మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది, భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే, మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు. దేంతోనైనా కడుపు నింపుకుంటాం, అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకో పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.